నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాలలో ప్రముఖమైనదిగా వేదాద్రి దివ్యక్షేత్రం విరాజిల్లుతోంది. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటకు సమీపంలో ఉన్న ఈ సుక్షేత్రంలో సాక్షాత్తు యోగానంద లక్ష్మీ నరసింహస్వామి కొలువే ఉన్నారు. కృష్ణా నదీమ తల్లి తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్ర వైభవమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. లక్ష్మీ నరసింహ శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే योगीश शाश्वत शरण्य भवाब्धिपोता लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्. సాక్షాత్తు యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్న ఈ సుక్షేత్రం విజయవాడ హైదరాబాద్ మార్గం మధ్యలో చిల్లకల్లు గ్రామానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. నగర జీవితానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ సుక్షేత్ర మార్గంలో పచ్చని పంట పొలాలు, పిల్ల కాలువలు భక్తుల మనసుల్ని దోచుకుంటాయి. వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాన్ని చేరుకోగాని మనకు ముందుగా ఆలయానికి సంబంధించిన గాలిగోపురం దర్శనమిస్తుంది. వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సుందర ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. మానసిక ప్రశాంతతకు వేదికలా ఉన్న ఈ క్షేత్రంలో అణువణువు ఆధ్యాత్మికతను శోభిస్తోంది. వేదాద్రి ఆలయం పచ్చని ప్రకృతి పరిమళ పవనాలతో ప్రశాంతమైన వాతావరణంలో భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువై విరాజిల్లుతోంది. పంచ నారసింహ క్షేత్రంగా ప్రశస్తికెక్కిన ఈ క్షేత్రంలో నారసింహస్వామివారు 5 రూపాల్లో అవతరించారు. స్వామి ఇక్కడ జ్వాలా నరసింహ, సాలగ్రామ నరసింహ, వీర నరసింహ, యోగానంద నారసింహ, లక్ష్మీ నరసింహ రూపాల్లో వెలిశారు. యోగానంద నరసింహస్వామిగా పూజలందుకుంటున్న స్వామివారి దేవాలయం పవిత్ర కృష్ణవేణి నదికి అభిముఖంగా ఉన్న కొండ మధ్య భాగంలో ఉంది. యోగానంద లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునే భక్తులు ముందుగా కృష్ణవేణిలో స్నానమాచరిస్తారు. అనంతరం స్వామి దర్శనానికి బయలుదేరుతారు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలోనికి చేరుకున్న భక్తులు ఈ ఆలయానికి సమీపాన ఉన్న కృష్ణా నదిలో స్నానాధికాలు చేస్తారు. శుచి శుభ్రతలను పాటిస్తూ ఆలయ ప్రాంగణంలో ఉన్న జమ్మి చెట్టు వద్దకు చేరుకుంటారు. ఈ జమ్మి చెట్టు కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షమని జమ్మి చెట్టుకు ముడుపులు కడతారు భక్తులు. జమ్మి చెట్టును దర్శించుకున్న భక్తులకు ప్రధానాలయ మండపం దర్శనమిస్తుంది. ప్రధానాలయ గోపురంపై లక్ష్మీ నారసింహస్వామి వారి విగ్రహం భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచుతుంది. అలాగే ప్రధానాలయ మండపం అలనాటి కట్టడాలకు నిదర్శనంగా దర్శనమిస్తుంది. ఈ ఆలయ ప్రాకారాలను సుమారు 900 సంవత్సరాల క్రితం రెడ్డిరాజులు నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. వేదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి వారు వెలువడం వెనుక ఓ పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది.
సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మలోకం నుంచి వేదాలు అపహరించి సముద్ర గర్భంలో దాచాడట. ఈ కారణంగా లోకమంతా అంధకారం అలుముకున్నదట. ఈ క్రమంలో బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారై సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మదేవునికి ఇచ్చాడట. దాంతో సంతోషముతో పొంగిపోయిన వేదాలు విష్ణుమూర్తిని తమ శిరోభాగాన్న అవతరించమని కోరాయట. ఆ ఫలితంగా తూర్పు భాగంలో కొండపై శిఖరాన నారసింహుడు వెలిశాడని చెబుతారు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోతా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీమత్ పయోనిధ నికేతన చక్రపాణి భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత శ్రీ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ చేతులు జోడించి పవిత్రతకు నిలయంగా ఉన్న వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని వృష్యశృంగ మహర్షి దర్శించి లక్ష్మీ సహిత విష్ణుమూర్తి విగ్రహాలను స్థాపించి కళ్యాణం జరిపించాడని చెబుతారు. అలాగే శ్రీనాథుడు, నారాయణ తీర్థులు మున్నగు మహాకవులు ఈ క్షేత్రాన్ని దర్శించి పునీతులయ్యారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో స్వామివారి శయన మందిర దర్శనం భక్తులకు ఓ మధురానందాన్ని కలిగిస్తుంది. ప్రశాంతంగా నిర్మలమైన వాతావరణంలో ఉన్న గదిలోని ఉయ్యాలలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు శ్రీలక్ష్మీ సమేతుడై శయనించే దృశ్యం నయనానందకరం. ఇక్కడ స్వామివారిని పవళింపు చేసే కార్యక్రమంలో పాల్గొన్న వారికి మోక్షసిద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శయన మందిరాన్ని దాటి లోపలికి వస్తే ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. పంచలోహ సమన్వితమైన ఈ ధ్వజస్తంభ దర్శనం పుణ్యఫలాలను అందిస్తుందని చెబుతారు. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్న మరో ప్రసిద్ధమైన ఆలయం శివాలయం. ఇక్కడ కొలువైయున్న శివుడు సకల ఐశ్వర్యాలిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ధ్వజస్తంభాన్ని దాటుకుని బయటికి వచ్చిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో వాయవ్య దిశలో విశ్వేశ్వరస్వామి ఆలయం దర్శనమిస్తుంది. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామికి విశ్వేశ్వరస్వామి క్షేత్రపాలకుడు.
ఇదే ఆలయానికి సమీపంలో కొండను ఆనుకుని నవగ్రహాలయం దర్శనమిస్తుంది. అలనాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా ఉన్న నవగ్రహ విగ్రహాలన్నీ భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి. నవగ్రహాల దర్శనానంతరం విశ్వేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభ దర్శనం చేసుకుని ఆలయంలోనికి ప్రవేశిస్తారు భక్తులు. ప్రధానాలయంలో విశ్వేశ్వరస్వామి లింగ దర్శనం సర్వ పాపాలను హరిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ విశ్వేశ్వరస్వామికి ప్రదక్షిణలు చేస్తే వారి సమస్యలు చిటికలో మాయమవుతాయని చెబుతారు. విశ్వేశ్వరస్వామి ఆలయానికి కుడి చేతి వైపున పార్వతీదేవి మందిరం నెలకొని ఉంది. ఇక్కడ పార్వతీ అమ్మవారు భక్తుల సమస్యల్ని సదా విశ్వేశ్వరస్వామి వారికి విన్నవిస్తుందని చెబుతారు. విశ్వేశ్వరస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం కృష్ణానది మధ్య భాగంలో ఉన్న సాలగ్రామ నరసింహస్వామిని దర్శించుకోవడానికి బయలుదేరుతారు. కృష్ణానది మధ్య భాగంలో ఉన్న ఈ స్వామి రాతిశిల దర్శనం భక్తులలో భక్తిభావాన్ని పెంపొందిస్తుంది. సారంగమన్నార్ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులకు ఆలయ ప్రాకారంలో కాలక్షేప మండపం దర్శనమిస్తుంది. ఈ మండపంలోనే భక్తులు నిద్ర చేస్తూ స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ మీద వేంచేసి ఉన్న స్వామి జ్వాలా నరసింహస్వామి. ప్రశాంతమైన వాతావరణంలో దట్టమైన అడవిలో ఉన్న ఈ క్షేత్రంలో ఇప్పటికీ స్వామి రాత్రి వేళల్లో విహరిస్తారని భక్తులు చెబుతూ వెలిసిన స్వామి వీరనరసింహస్వామి. గరుడాచలంగా ప్రసిద్ధి నొందిన ఈ క్షేత్రంలోని ఆలయం ప్రాకారాదులను సుమారు 1000 సంవత్సరాలకు పూర్వం రెడ్డి రాజులు నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. జ్వాలా నారసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఈ ఆలయానికి సమీపంలో అటవీ ప్రాంతంలో ఈశాన్య భాగంలో ఉన్న గరుడాచలాన్ని దర్శించుకుంటారు. ఈ గరుడాచలంలోని ఓ కొండ గుట్టలో శ్రీ మహావిష్ణువు వీర నరసింహస్వామి రూపంలో అవతరించినట్లు ఆధారాల ద్వారా తెలుస్తోంది. నరమృగ శరీర నరసింహ భక్తులు కోరిన వెంటనే వారి కోరికలు తీర్చే కరుణామయుడిగా ఖ్యాతిగాంచిన స్వామి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి. లోకరక్షణార్థం భువి మీద వెలిసిన వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి కరుణాకటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ రేపటి తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.